హలో, వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు రెసిపీ ఉప్పుడు పిండి. ఇది పాతకాలపు వంట. అప్పట్లో ఉప్మా రవ్వ లాంటివి ఏం ఉండేవి కావు కదా. బియ్యం పిండితో కానీ బియ్యం రవ్వతో కానీ బ్రేక్ఫాస్ట్ చేసుకునేవాళ్ళు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ వంటకం అన్నమాట. చాలామందికి ఇది తెలిసి ఉండదు. మీలో ఎవరికైనా తెలుసా? తెలిసి ఉంటే కామెంట్ చేయండి. చాలామంది ఉప్పుడు పిండిని ఉప్మా చేసే విధంగా చేస్తారు, కానీ అలా కాదు. ఇక్కడ నేను పర్ఫెక్ట్ అండ్ ఈజీగా ఉప్పుడు పిండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 3 కప్పుల బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి. జల్లించి తీసుకున్న బియ్యం పిండిలో సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా పిండిని పొడి వచ్చేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పుడు పిండి పోపు వేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత పల్లీలు, వెల్లుల్లి వేసి గోలనివ్వాలి. గోలినాక శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి దోరగా గోలనివ్వాలి. ఇవన్నీ గోలినాక మనం ముందుగా కలుపుకున్న పిండిని వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలానే 2 లేదా 3 నిమిషాల వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల పిండి ముద్దలుగా ఉండకుండా పొడిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికినాక మూత తీసి పిండి అడుగు అంటకుండా మరోసారి కలుపుకోవాలి. తరువాత అలానే మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే మధ్యలో చూసుకుంటూ అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పిండి పచ్చితనం పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొత్తిమీర వేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా ఉప్పుడు పిండి పొడిగా అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందో. చివరగా మరోసారి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ ఉప్పుడు పిండిలో ఆనియన్స్, నిమ్మరసం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేసి పెట్టొచ్చు. ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతే, ఎంతో పర్ఫెక్ట్ అండ్ ఈజీగా చేసుకునే ఉప్పుడు పిండి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching. Please do like, share, subscribe to our channel.